జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. థ్యాంక్స్ అమ్మాయి గారు. మీ హృదయం నవనీతం, మీ మనసు వెన్నపూస. ఆర్డర్ ప్లీజ్. 2 ప్లేట్లు ఇడ్లీ సాంబార్. టైం పడుతుంది. పర్లేదు, వెయిట్ చేస్తాం. తేడానికి కాదు, తినడానికి. బాగా వేడిగా ఉంది సార్ సాంబారు. ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ తింటాను లేవా, నువ్వు వెళ్ళి తీసుకురా. ఏంటమ్మాయి గారు ఇది? మీ తిట్లు తీయగా ఉంటాయి కానీ మీ మౌనం చేదుగా ఉంటుంది. గాలి కనబడకపోయినా చల్లగా వీస్తుంది. ఆకాశం అందకపోయినా వెలుగుని వెన్నెల్ని ఇస్తుంది. మా అమ్మాయి గారు ఆ చల్లటి గాలి లాంటివారు, వెలుగుని వెన్నెల్ని ఇచ్చే ఆకాశం లాంటివారు. వదిలేండి అమ్మాయి గారు, కవిత్వం చెప్పను. మీకు డోకొస్తున్నట్టుంది. మీరు నిశ్శబ్దంగా ఉంటే నా గుండెల్లో శబ్దం మొదలవుతుంది. ఆగండి 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 ఆగండి. ఇది కవిత్వం కాదు, నా పైత్యం. మీరు 4 రోజులు పోతే పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్ళిపోతారు. మీ రేంజ్ ఇంకా పెరిగిపోతుంది. నేను మాత్రం ఇక్కడే ఇలాగే ఉండాలి, పెద్దయ్య గారికి రాంబంటులాగా. నా మీద కోపం ఎందుకు అమ్మాయి గారు? మీకు బోరుగా ఉంది కాదు? అంతేలేండి, మీ దృష్టిలో ఆ దీపక్కి నాకు పెద్ద తేడా ఏముంది? అప్పా, వేడి వేడి సాంబార్ ఓ పట్టు పట్టాల్సిందే. మీరు తీసుకోండి అమ్మాయి గారు, మీ పెళ్ళికి ఈ పేదవాడిచ్చే ట్రీట్ అనుకోండి. అమ్మాయి గారు, సాంబార్ని ఇడ్లీలో ముంచుకొని తినడం కుదరదు అమ్మాయి గారు. ఇడ్లీనే సాంబార్లో ముంచుకోవాలి. అయ్యో, నాదెందుకు తీసుకున్నారు? ఇది నా ఎంగిలి. అబ్బా, ఏం చేస్తాం అమ్మాయి గారు, ఈ పేదవాడి ట్రీట్ మీకు నచ్చలేదనుకుంటా. పోన్లేండి, నేనే తింటా. అయ్య బాబా, ఇదేంటి, ఇది కాలిపోతున్నది. అయ్య బాబా, నా వల్ల కావట్లేదు బాబాయ్. ఓ మంట. కాలగానే ఒరిజినల్ భాష తన్నుకొచ్చేసింది. అమ్మాయి గారు ఆగండి, బిల్లు కట్టడానికి డబ్బులు లేవు. నా పర్సు కార్లోనే మర్చిపోయాను. అమ్మాయి గారు, పిండి రుబ్బిస్తారా అమ్మాయి గారు? మీరు దాచారా? ఎంత ఏడిపించారు అమ్మాయి గారు. మీ కడుపులో ఇంత ఉందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.